మామూలుగా వర్షం తనకు నచ్చినప్పుడు కురుస్తుంది లేదా ఆగిపోతుంది. మనకు కావాల్సినప్పుడు కురవదు. కానీ 5 ఏళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది. మనం కావాలంటే వర్షం కురుస్తుంది, ఆగాలన్నప్పుడు ఆగిపోతుంది. నమ్మలేకపోతున్నారా? అవును, అలాంటి టెక్నాలజీని సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15, జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో వర్షాలు వద్దనుకుంటున్నారా? లేదా ఫలానా రోజు దేశంలో ఒక చోట వర్షాలు కావాలనుకుంటున్నారు? మనం కోరుకుంటే వర్షం కురుస్తోంది, వద్దనుకుంటే ఆగిపోతోంది. కలలో మాత్రమే ఇది సాధ్యం అనుకుంటున్నారా? నిజంగా ఇది నిజం కాబోతోంది. అవును, 5 ఏళ్లలో అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయబోతోంది కేంద్ర భూభౌతిక శాఖ. వర్షం కావాలంటే ఉరుములు, మెరుపులు సహా కురిపించగల టెక్నాలజీని తీసుకురాబోతోందని భూభౌతిక శాఖ తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించనున్నారు. ఇంకో ఏడాదిన్నరలో ల్యాబ్ లోనే క్లౌడ్ ఛాంబర్స్ ను తయారు చేయనున్నారు. వాతావరణాన్ని నియంత్రించే మిషన్ మౌసంలో భాగంగా సైంటిస్టులు పనిచేస్తున్నారు. భారత్ ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా మార్చనున్నారు. చాట్ జీపీటీ తరహాలో మౌసం జీపీటీని ప్రారంభించనున్నారు. ఇందులో వాతావరణానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. క్లౌడ్ సీడింగ్ లో భాగంగా హెలికాప్టర్లను పంపించి వర్షాలు కురిపించే టెక్నాలజీ ఇప్పటికే ఉంది. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఈ క్లౌడ్ సీడింగ్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా వడగళ్లు కురవకుండా ఆపుతున్నారు. దీనివల్ల పండ్ల తోటలు సేవ్ అవుతున్నాయి. మన దేశంలో క్లౌడ్ సీడింగ్ కోసం ప్రయత్నించినా పెద్దగా విజయవంతం కాలేదు. మౌసం మిషన్ లో భాగంగా ప్రయోగాల కోసం వచ్చే 2 ఏళ్లకు 2000 కోట్ల నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. వాతావరణ మార్పుల పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే మరిన్ని నిధులు అవసరమంటున్నారు సైంటిస్టులు. ప్రయోగాలకు అత్యాధునిక రాడర్లు, శక్తివంతమైన సెన్సార్లున్న శాటిలైట్ సిస్టమ్, సూపర్ కంప్యూటర్లు అవసరం. ఈ రెయిన్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఒకే చోట కుండపోత వర్షాలు, వరదలు, ప్రాణ నష్టం ఏమీ ఉండవు. కావాలనుకుంటే వర్షం కురుస్తోంది, ఒక ప్రాంతంలో వర్షం వద్దనుకుంటే ఆగిపోతోంది. పంటలు పండించడానికి కూడా ఎంత వర్షపాతం అవసరమో అంతే కురిపించుకోవచ్చు. భవిష్యత్తు మరింత ఆనందకరంగా మారనుంది.